నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పాలకొల్లు నియోజకవర్గంలో ఆక్వా రైతులు క్రాఫ్ట్ హాలిడేకు సిద్ధం కావాలి. పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాసు. భీమవరంలో ఆటో డ్రైవర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. కోకో గింజల కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు విఫలం. న్యాయం చేయాలన్న ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు. చినబాబు సౌమ్యుడు, శాంతిపరుడు అని ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు పుట్టినరోజు వేడుకలను శనివారం భీమవరం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి కేక్ కట్ చేసి 10 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులను భీమేశ్వర స్వామి దేవస్థానం వద్ద మజ్జిగ చలవేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, సుంకర రవి, పత్తి హరివర్దన్, పొత్తూరి బాపిరాజు, మోకా శ్రీనివాస్, కత్తుల నీలేంద్ర, జవ్వాది బాలాజీ, ఎరంశెట్టి శివకృష్ణ, వానపల్లి సూరిబాబు, ఆకుల శ్రీను, గ్యాస్ శ్రీను, రామాయణం శ్రీనివాస్, జీవీఐటీ అప్పారావు, రామ్ ప్రసాద్, లోవరాజు, అల్లం రమేష్, కాళీశేఖర్, ఎంపీటీసీ ఇందిర, వర్రే గణేష్, ఎస్ఎస్ గిరి, ఆకుల కృష్ణ, త్రివిక్రమ్, భగత్ సింగ్, రాయలం సూరిబాబు, మెంటే మనోజ్, తోట సురేష్, గొర్ల గోపి, వీర మహిళలు మీనా, పూర్ణిమ, శ్యామల, శ్రీవల్లి, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు కొటికలపూడి చినబాబు గారి పుట్టినరోజు వేడుకలు వారి ఆఫీసు నందు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా వచ్చారు. మన సూరి గారి ఆధ్వర్యంలో, ఇంకా తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు చెన్నమల్లి శేఖర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. చినబాబు గారు జనసేనలో పార్టీలో చేరిన కాడి నుంచి ఈ రోజు వరకు కష్టపడి పనిచేసి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించి ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేశారు. వారి సేవలో పార్టీ గుర్తించింది. రాగల రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వారి సేవకి జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. రాగల రోజుల్లో వారికి మంచి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తూ ఆయన నుండి నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. గోవిందు అందరవాడిగా, దీర్ఘాయుష్యుడిగా, శతాయుష్కుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరపున, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ జనసేన పరంపర ఇలాగే భవిష్యత్తులో కూడా కొనసాగాలని కొటికలపూడి గోవిందరావు చినబాబు
మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొడుగుడిపల్లి గోవిందరావు గారు జన్మదిన వేడుకల సందర్భంగా మరి కేక్ కట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీర మహిళలు, జన సైనికులు, నాయకుల సమక్షంలో మరి పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆయన ఫాలో అవుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా మరి స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన వేడుకలు జరపడం చాలా సంతోషం, ఆనందీయం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే భీమవరం తరపు నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అంజబాబు గారి చేతుల మీదకి కేక్ కట్ చేయడం, అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజ్ సూరి గారు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించడం మేము చాలా సంతోషంగా, ఆనందంగా భావిస్తూ మరొక్కసారి భీమవరం జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా జనసంఘ తరఫున, వీర మహిళల తరఫున మా కొడుకులు చిన్నబాబు గారు, గోవిందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొట్టుకలపూడి గోవిందరావు గారి జన్మదినోత్సవం. ఇక్కడ ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముద్దుగా, ప్రేమగా చిన్నబాబు అని పిలుచుకుంటారు. చిన్నబాబు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఒక బలమైన శక్తి అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి పవర్ పాయింట్ లాంటాడు. వెస్ట్ గోదావరికి, ఉమ్మడి వెస్ట్ గోదావరికి అలాగే చిన్నబాబు గారు శక్తివంతమైన నాయకత్వం. ఆయన నాయకత్వంలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది జనసేన పార్టీలో చేరి ఈరోజు ఈ జనసేన పార్టీ అధికారికంగా ఉండగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు భీమవరం నియోజకవర్గం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. 2019లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ బలోపేతానికి భీమవరం నియోజకవర్గంలో ఎంతో కృషి చేసి దాన్ని పార్టీ గుర్తించి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా చేసి ఈ రోజున 15 నియోజకవర్గాల్లో కూడా పార్టీ యొక్క గొప్పతనాన్ని, పార్టీ గెలుపు కోసం అతను 15 నియోజకవర్గాల్లో కృషి చేయడం జరిగింది. ఇలాంటి నాయకులు జనంలోంచి పుట్టి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళ ఆ కార్యాలయం నుంచి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని, ప్రతి గ్రామంలో కూడా పార్టీని, ఆ యువతని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని గ్రామ స్థాయిలో ప్రతి ఏరియాకి కూడా ఆశయాన్ని, సిద్ధాంతాన్ని ప్రచారం చేసి మాలాంటి మంది ఎంతో యువతకు రాజకీయాల పట్ల ఆసక్తిని, శక్తిని నింపి వ్యక్తి గోవిందరావు గారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టుకలపూడి గోవిందరావు గారు చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా మరి మా దివ్యాంగులందరికీ, భీమవరం పట్టణ చెందిన దివ్యాంగులకి సుమారుగా 10 మందికి పార్టీకి సంబంధించిన యూత్ కమిటీ వారు మాకు సుమారు 10 మందికి ఇక్కడ బియ్యం బస్తా, 2 నెలలకు సరిపడే కిరాణా సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆ భగవంతుడు ఆయనకి అష్టాదశాలతో కూడిన ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ మా దివ్యాంగ సంఘం తరపున కోరుకోవడం జరుగుతుంది.
పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడూరు, ఆచంట, పాలకొల్లు 3 మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలాఖరులోగా అందరూ రైతులు చెరువులు హార్వెస్ట్ చేసి క్రాప్ హాలిడేకి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేసే విధంగా చలో అమరావతికి కూడా రైతులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. సంఘానికి కట్టుబడి ఉంటే క్వాలిటీ సీడ్, ఫీడ్ రేట్లు గానీ ట్యాక్స్ గానీ తగ్గి రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఆ విధంగా కాకుండా ఎవరి దారిన వారు ఉంటే రాబోయే భవిష్యత్తులో పండించిన రైతు గిట్టుబాటు ధర లేక నష్టపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మనం ఈ సంఘం తరఫున మన 3 నియోజకవర్గాలు పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించామో జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, మరి దానికి ఈరోజు రైతులందరూ కూడా సంసిద్ధమయ్యి మరి ఆ రకంగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఎవరైతే మనం ఆల్రెడీ కల్చర్ రన్నింగ్లో ఉండి మొన్న ఒక నెల 40 రోజుల క్రితం ఎవరైతే సీడ్స్ వేశారో వాళ్ళందరూ కూడా రేపు జూన్ నెలాఖరికి మరి హార్వెస్ట్ చేసుకునే విధంగా అందరూ కూడా సమాయత్తం అవ్వాలని చెప్పేసి ఈ సంఘం తరపున ఒక్కసారి అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మరి ఆ రోజుని ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇంకా మనకి ఏ విధమైన మరి దాని మీద ట్యాక్స్ తగ్గించడం కానీ ట్యాక్స్ తీసేసామని కానీ ఇంతవరకు కూడా ఎక్కడ మరి మనకి అమెరికా నుంచి కానీ వేరే కానీ ఎక్కడ మనకి ఒక వివరణ లేదు. అంచేత ఇప్పుడు ఏదైతే మనకు 26% ఏదైతే ఉందో రేపు జూలై 9 తర్వాత అది అమలవుతుంది. కాబట్టి ఒకవేళ కనుక ఆ నిర్ణయాన్ని అమెరికా తీసుకోకపోతే ఇప్పుడు విధించిన ట్యాక్స్కి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ లేని సీడు ఎంచేతంటే ఈరోజు మనం వనామీ వచ్చి మరి ఏదైతే మనం కల్చర్ చేస్తున్నామో ఇలా 5 సంవత్సరాల నుంచి ఉన్న బోర్డర్స్ తప్ప ఇవాళ కొత్తగా మరి క్వాలిటీ కూడా ఆ తల్లిరయ్యే మదర్ ప్రాణం ఏదైతే ఉందో అది వీక్ అయిపోయింది. ఇంకా కల్చర్ కూడా వనామీ ఫెయిల్యూర్ అవుతుందని ఎక్కడైతే కనుక మరి మనం ఈ మధ్యన ఒక 2 క్రాపుల నుంచి మనం చూస్తున్నాం. ఈహెచ్పి కానీ వైట్ గట్ట కానీ అనేక రోగాల బారిన పడి చెరువులు కోల్పోతున్నాం. మరి ఇటు క్వాలిటీ సీడ్ లేక ఇటు రేపొద్దున ఈ ట్యాక్స్ వల్ల రేటు లేకపోతే మనందరం కూడా మరి ఇప్పుడు కనుక మనం అనుకున్న ఈ క్రాప్ హాలిడేని కనుక మనం పాటించకపోతే మనం కనుక కొక్కుర్తుపడి ఎక్కడైనా కల్చర్ చేస్తే ఈ రేపొద్దున్న మనం వేసిన సరుకు కనీసం అమ్ముకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజుని ఎన్ని కోట్ల సరుకైనా సరే రోడ్డు మీద పోసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే మనం ఆ ఫీడ్ రేట్లు తగ్గాలని చెప్పి ఏదైతే మనం ఈ సంఘంలో పిలుపునిచ్చామో రైతులు అడుగుతున్నారో అది. అలాగే గతంలో 60 నుంచి 55 రూపాయలు, 50 నుంచి 46 రూపాయలు వేరియేషన్ ఉండి ఏ పీస్కా పీసు వేరియేషన్ గతంలో ఉందో ఆ రకంగా మరి ఫీజు వేరియేషన్స్ కూడా మార్చాలని ఏదైతే మనం కోరుకున్నామో అవి నెరవేరితే అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. లేని ఎడల ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే చెలో అమరావతి మరి ఏదైతే మన ప్రభుత్వానికి మన రైతుల యొక్క మరి ఈ బాధను విన్నవించుకుందామని చెప్పి ఏదైతే మనం పిలుపునిచ్చామో దానికి కూడా రైతులందరూ కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి 3 నియోజకవర్గాల రైతులను కూడా మరి అందరినీ కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. తప్పకుండా రేపొద్దు మన భవిష్యత్తు నిలబడాలంటే తాత్కాలికమైన వీటికి ఎవరు లొంగకుండా ఈ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా కట్టుబడి ఎదరకు వస్తే అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా సంఘ నాయకులు కానీ మిగతా రైతులు కానీ కూడా అందరూ కూడా మరి ఈ ప్రయత్నం కనుక మాకు తోడుగా వెన్నంటూ ఉంటే మరి ఇది రైతుకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రైతు మనందరం కూడా దీని మీద ఆధారపడి బతున్నాం. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఎదరకు రావాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఏదైతే మనం ఈ 3 నెలల క్రాప్ హాలిడేకి మరి గ్రామానికి 2 చొప్పున కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేసాం. అలాగే ఏదైతే మండలానికి ఇన్ఛార్జ్ కింద అది కూడా ఒక వ్యక్తిని అనౌన్స్మెంట్ చేసి అది కూడా రేపు పొద్దున్న లిస్ట్ వారి పంపుతాం. ఏ గ్రామానికి తప్పకుండా మీ గ్రామాల్లో ఉన్న 20 మందో 25 మందో రైతుల్ని మీరందరూ కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి దీని యొక్క పరిస్థితిని వివరించి మరి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని ఎవరైతే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఎదరికెళ్ళేలా చూడాలని చెప్పేసి ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జీలు కూడా తెలియజేస్తున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆటో డ్రైవర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన భీమవరంలో కాటూరి దుర్గారావును దొంగతనం పేరుతో ఆటో యజమాని ఎల్లా కోటేశ్వరరావు, అతని కుమారుడు జాన్ తమతో తీసుకెళ్లారని, మృతుడి సోదరుడు కాటూరి నాగరాజు ఈ నెల 21వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో 1 టౌన్ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి 24 గంటల్లోనే కేసును ఛేదించారని వెల్లడించారు. 4వ తేదీన దుర్గారావుని తన ఇంటికే తీసుకెళ్లి దారుణంగా కొట్టారని, అయినప్పటికీ దుర్గారావు నేరం అంగీకరించకపోవడంతో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి ఎరువులు సంచులతో కుట్టిన పెద్ద సంచిలో దుర్గారావును పెట్టి ఆటోలో వేసుకుని సొంత ఊరైన వెదిరేశ్వరం వెళ్లాడని డీఎస్పీ తెలిపారు. అయితే అక్కడికి వెళ్లేటప్పటికీ దుర్గారావు ఇంకా బతికి ఉండడంతో ముద్దాయి కోటేశ్వరరావు ఆ మూటను బలంగా ఆటోకి కొట్టడంతో దుర్గారావు చనిపోయాడని పేర్కొన్నారు. అనంతరం కోటేశ్వరరావు కుమారుడు జాన్ వేసుకొచ్చిన మోటార్ సైకిల్పై దుర్గారావు శవం సంచి మూటను తీసుకెళ్లి ఆలమూరు పంట కాలువలో పడేశారని తెలిపారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పంట కాలువలో వెతికించి దుర్గారావు మృతదేహాన్ని కనుగొని పోస్టుమార్టానికి పంపించారని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి 3 ముద్దాయిలు పాల్గొనగా ఎల్లా కోటేశ్వరరావు, అతని భార్య షేక్ న్యారీల్ను అరెస్టు చేశామని, మరో నిందితుడైన వీరి కుమారుడిని త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 21వ తారీఖున 1 టౌన్ సీఏ నాగరాజు గారికి ఒక సమాచారం వచ్చింది. కాటూరు దుర్గారావు చంద్రంగనపాలెం అనే అతను చాలా కాలం నుంచి మిస్ అయిపోయి ఉన్నాడని, ఎవరో దాని గురించి రిపోర్ట్ ఇవ్వలేదని తెలిస్తే వాళ్ళ బ్రదర్ కాటూరి నాగరాజు పిలిచి విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కుంటే అతను చెప్పిందంటే ఈ నెల 4వ తారీఖున కాటూరు దుర్గారావుని వాళ్ళ యొక్క ఓనర్ అయిన బాబీ అనే అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళినాడు, అప్పటి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే వెంటనే దాని మీద అతను పిలిచి ఒక విజిటింగ్ కేసు తీసుకుని 21వ తారీఖున కట్టడం జరిగింది. దానిపై బాబీ అనేవాడు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో వెతకనా ప్రయత్నం చేశారు. బట్ ఆ రోజు ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తర్వాత అతను వెతకగా నిన్న ఉదయం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు బాబీ యొక్క భార్యని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఎల్లా కోటేశ్వరరావు, తండ్రి ఎలమరం పెరియార్ బాబీ, షేక్ మ్యారీ, వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వరరావు. వీళ్ళిద్దరికి కూడా రెండో పెళ్లి. ఇద్దరికి కూడా బాబీకి ఎల్లా కోటేశ్వరరావుకి రెండో పెళ్లి, ఆవిడ కూడా రెండో భర్త. ఇద్దరికి కూడా మొదటి వివాహాలు రద్దయిని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి కూడా మొదటి వివాహానికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రెండో వివాహానికి కూడా పిల్లలు. ఈ బాబీ ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ అనే అతను ఈ యొక్క తిరునాళ్ళలో బుడగలు, ఈ యొక్క దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా హోల్సేల్లో పంపిణీ చేస్తాడు. అలాగే దాన్ని అక్కడ అమ్ముతూ కూడా ఉంటాడు. దానికి ఒక ఆటో అవసరమైంది. ఈ దుర్గారావు ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ పెళ్ళయింది, పెళ్ళైతే భార్య వదిలేయడం మూలంగా అతను కూడా వేగబాండ్లో తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వరరావు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఈ చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే జీవనం సాగిస్తూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఈ బాబీకి ఈ దుర్గారావు మీద అనుమానం కలిగింది. నేను తన భార్యతో కానీ ఏదైనా వ్యవహారం నడుపుతున్నా కానీ, అలాగే తన దగ్గర ఉన్న సామాన్ అలాగే డబ్బు కూడా దొంగతనం చేస్తున్నాడని ఇంట్లో అనుభవం. 4వ తారీఖున ఈ కాటూరి నాగరాజు ఇంటి దగ్గర బాబీ చనిపోయినట్టుంటే అతను కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని వాళ్ళ ఇంట్లో తీసుకుని వెళ్ళి చంద్రంగనపాలెంలోనే ఉన్న అతని ఇంట్లోనే ఎక్యూజ్డ్ ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి ఇక్కడ మనకు కనపడుతున్న ముందు కుర్చీతో కొట్టారు, కనపడుతుంది. తర్వాత రాడుతో కొట్టారు. కొడితే అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకు ఏదైతే ఆటో ఉందో ఆటోలో వేసుకుని ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎదురుపాలెమని అక్కడ ఎదురేసుకోవాలని రావులపాలెం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళారు. అంటే అది కోటేశ్వరరావు ఎలియాస్ బాబీ యొక్క సొంత ఊరు. అది వెళ్ళి వెనకాలేమో ఈ జానీ అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నారో వాళ్ళ మూడో అతను కూడా వెనకాల కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఈ బాబీ అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాలంలో పడేదా
ఆడికి వెళ్ళేసరికి మోటార్ ఇచ్చేసరికి ఇది ఇంకా చదువుతుంటే మళ్ళీ ఆయన మూర్తి అయితే మళ్ళీ కట్టి మళ్ళీ ఆటో మళ్ళీ కొట్టారు. కొట్టి మళ్ళీ ఈ సంచిలోంచి వేరే సంచిలోకి బాగా చిన్న సంచిలోకి బాగా దగ్గర చేసి కట్టి అక్కడి నుంచి టూ వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు వేసిన టూ వీలర్ మీద ఈ యొక్క కోటేశ్వర ఏరియా బాగా ఆ మధ్యలో అలాగే కొడుకు జాని మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూల దగ్గరలో ఉన్న కాలువ ఒకటి. సరే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్య భర్తలు దాన్ని కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసిన భర్తని అక్కడ తీసుకెళ్తే ఆ యొక్క కాలంలో అన్ని ఫిషర్ మ్యాన్ అందరూ టెలివిజన్ జరిగింది. వెతికించిన తర్వాత దానిలో మూట ఆ తుప్పల్లో పెద్ద ఫ్లోటింగ్ లేదు, ఆ తుప్పల్లో పడిపోక ఎక్కడైతే పడితే దానికి ఒక 400 మీటర్లు దాటిన తర్వాత ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది. బాడీ నిన్న బయటికి తీయడం జరిగింది. 3 days సంవత్సరం అందరూ దాన్ని ఇంట్రెస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చూపించారు భార్యాభర్తలతో. ఇంకా కొడుకుని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి అక్యూజ్డ్ యొక్క సెల్ ఫోన్ ఎదురుగా కలుపుతున్న సెల్ ఫోన్ అతని పొజిషన్లో మనం డిసీజెడ్ సెల్ ఫోన్ ఇది అంటే చనిపోయిన దొరికారో సెల్ ఫోన్ అక్యూజ్డ్ దగ్గర మనం సీజ్ చేశాము. అలాగే సుత్తి ఆ యొక్క రాడ్ ఆ సంచులు కూడా అక్కడి నుంచి మన సీన్లోంచి ఆ యొక్క అక్యూజ్డ్ దగ్గర నుంచి సీజ్ చేస్తారు. వీళ్ళందరూ రిమాండ్ పంపిస్తే ఇంకా తరోగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయనటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని లలిత కళతోనే సామాజిక చైతన్యమని సంస్కార్ భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చేగుండి సత్యనారాయణమూర్తి అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో కళా సంస్థలు, సంగీత, సాహిత్య, కవిత, ఆధ్యాత్మిక రంగాల వారి సమక్షంలో శనివారం సంస్కార భారతి జిల్లా శాఖను ప్రకటించి సంస్కార భారతి బ్రోచర్ను ఆవిష్కరించారు. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 1981లో ఆగ్రా కేంద్రంగా ప్రారంభమైన సంస్కార భారతి గత 4 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా వందలాది శాఖలతో విస్తరించిందన్నారు. లలిత కళ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న భారతీయ సేవా సంస్థ సంస్కార భారతి అని అన్నారు. గన్నాబతుల శ్రీనివాస్, చెరుకోడ రంగసాయి, ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు కళల ద్వారా తెలియజెప్పాలని సంస్కార భారతి చేస్తున్న ప్రక్రియ అని అన్నారు. భీమవరంలో అన్ని రంగాల వారితో ఒక సంస్కార భారతి శాఖను ఏర్పాటు చేస్తామని అన్నారు. భీమవరంలో త్వరలో అన్ని పాఠశాలలు, కళాశాలలో సంస్కార భారతి యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామ్జీ, ఎరంశెట్టి వెంకటరత్నం, టీవీవి ప్రసాద్, జవాది శ్రీనివాస్, రచయిత తెన్నేటి లక్ష్మీనారాయణమూర్తి, కలిగొట్ల గోపాల్ శర్మ, సంగీత విద్వాంసులు పిప్పళ్ల ప్రసాద్, కాగిత వెంకటరమణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, పేరుచల లక్ష్మణవర్మ, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, ఎస్కే చాన్ బాషా, రాము, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ಆದರಮೊಪ್ಪ ಮೃಕ್ಕಿಡುದು ಅದ್ರಿಸುತ ಹೃದಯಾನುರಾಗ ಸಂಪಾದಿಕಿ ದೋಷಭೇದಿಕಿ ప్రపన్న వినోదికి. సంస్కార భారతి అనే అఖిల భారత స్థాయి సంస్థకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాఖ ఉంది. ఆ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక్కొక్క శాఖ ఏర్పాటు చేయబడి ఉంది. మనకి నూతనంగా ఏర్పడిన భీమవరం ముఖ్య కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా అనే దానికి ఒక శాఖని సంస్కార భారతికి ఏర్పాటు చేసి ఆ శాఖకి నన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దరిమిల ప్రధాన కార్యదర్శిగా నేను పరిచయం చేస్తున్నాను శ్రీ రామ్జీ గారు. అలాగే కోశాధికారిగా శ్రీ ఎర్రంశెట్టి వెంకటరత్నం గారు. వీరు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పివిఎన్ కృష్ణ గారి చేత నియమింపబడిన తరువాత మా ముగ్గురం కలిసి ఈ జిల్లాకి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఈ నియామకాలు చేశాం. ఇంకా జానపద కళలకి వాటికి సంబంధించి ప్రముఖులు నియమించుకోవాలి. కార్యవర్గాన్ని కూడా మనం విస్తరింప చేసుకునేటువంటి అవకాశం ఉంది. సంస్కృతి అని మనం చెప్తున్నాం. సంస్కృతి అంటే ఏమిటి? మనం పాటించే సంప్రదాయాలు, మనం పెట్టుకున్న అలవాట్లు, మనం ఏర్పరచుకున్న కట్టుబాట్లు, మనం నడిచే విధానం, ఇవన్నీ కలిస్తేనే సంస్కృతి. ఆ సంస్కృతి మనది కాబట్టి దానిని ప్రేమించిన తర్వాతే మిగతా సంస్కృతుల వైపు మనం చూడాలి.
ఆ నిజ సంస్కృతి ప్రియత్వం అనేటువంటిది మనం జీర్ణించుకుని ఉన్నప్పుడు మనం ఆ సంస్కృతి మీద చెరగని అభిమానం ఏర్పరచుకొని ఉన్నప్పుడు దానికి మనం మన శక్తియుక్తుల్ని ఒడ్డి ఎంతైనా చెయ్యగలుగుతాం. ఇక్కడ మరి కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, బ్యాంక్ కాలనీ అసోసియేషన్స్, మరి అలాగే ప్రజానాట్య మండలి, వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కలిసామంటే సంస్కార భారతిలో మనంతా భాగస్వాములను తెలియజేస్తున్నాను. దీంట్లో కమిటీలు ఇవన్నీ ఉంటాయి, ఊరికే నామమాత్రం ఉంటాయి తప్ప మిగతా పని అంతా మనమే చేసుకోవాలి. ప్రతి వాళ్ళు అవసరమైతే మనం శాయశక్తిలా మనమే కుర్చీలు వేసుకోవాలి. అది కార్యకర్త లక్షణం. అంచేత దీంట్లో అందరూ సభ్యులే. అధ్యక్షుల వారు సంస్కార భారతి యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. మరి ఇటువంటి చక్కటి సంస్కార భారతిలో నన్ను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు వారికి, రాష్ట్ర శాఖ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వారి చెప్పిన బాటలో నేను నా వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. మంచి సంస్కారవంతుడు, చదువు సంస్కారంతో పాటు జ్ఞానవంతుడైన చేవూరి సత్యానంద్ గారిని నియమించేందుకు వారి ప్రత్యేక రాష్ట్ర శాఖ అభినందనలు తెలియజేసుకుంటూ, సత్యానంద్ గారు మీకు అందరూ తెలుసు, మన పాలకొల్లు ఛాంబర్స్ కాలేజీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. అలాగే ఛాంబర్స్ కాలేజీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మన భీమవరం కట్టెటి రామ్ కుమార్ కూడా మరి ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయిన విషయం మాకు తెలుసు. అయితే కొంత మీకు పరిచయం చేయడానికి మీకు అందరికి తెలుసున్న విషయమే, చేగుండ అనంత శ్రీరామ్ గారి తండ్రి, అంటే కొడుకు అభివృద్ధి చెందితే తండ్రి పేరు చెప్పుకొని ఆనందపడతారు కాబట్టి ఆయన తండ్రి గారిని మనం పరిచయం చేసుకున్నాను. సంస్కార భారతి అనేది ఏంటంటే మనం చెప్తాం చదువు సంస్కారం. చదువు చాలా ముఖ్యం, జ్ఞానం ఇస్తుంది, మనకి ప్రొఫెషన్ ఇస్తుంది, ఉత్పత్తి ఇస్తుంది, లేకపోతే మన సొసైటీలో ఆర్థికంగా కానీ అన్నీ నిలబెట్టవచ్చు. కానీ సంస్కారం ఉన్నప్పుడే ఆ చదువు కానీ ఆ వ్యక్తికి కానీ గుర్తింపు, గౌరవం వస్తుంది. అంటే చదువు కన్నా కూడా సంస్కారం చాలా గొప్పదని చెప్పేసి మనకి పూర్వం నుంచి ఉన్న నానుడి, ఇది వాస్తవమైన విషయం. భారతదేశం అంత సంస్కారవంతమైన దేశం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎంత ఉదారత్వం అంటే, ఎంత సంస్కారవంతంగా ఉంటామంటే, ఇతరులు మనం ప్రవర్తించే విధానమే సంస్కారం. అంటే ఇతరులతో మనం ఏ రకంగా ప్రవర్తిస్తాం అనేది సంస్కారం. మనం సంస్కారవంతంగా ప్రవర్తిస్తే అందరితో మనం మంచిగానే ఉంటాం. కాబట్టి మన ధర్మం కానీ మన వేదభూమి యొక్క ఆలోచనలు కానీ చాలా సంస్కారవంతంగా ఉంటాయి. తణుకులో జరిగే తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడుకు భీమవరం నియోజకవర్గం నుండి టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిడి తాతాజీ, బీసీసీఎల్ నాయకులు గంటా త్రిమూర్తులు, మాజీ కౌన్సిలర్ విజ్రోతి రాఘవులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ భూపతిరాజు బుజ్జిరాజు, మండల నాయకులు పెన్మస సుమన్ రాజు, పట్టణ నాయకులు బి శ్రీనివాస్, ఎలమంచిలి శ్రీను, వెన్నకోట వినాయక్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.